ఎందుకు అనవసరం ఇవన్నీ పనులు దొంగ పనులు ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు చెప్పులు దొంగతనం చేసి రాత్రిపూట ఇళ్లకు కన్నాలేసిన దొంగలు ఏం పట్టుకెళ్తారు? సహజంగా డబ్బు బంగారంతో పాటు ఏదైనా విలువైన వస్తువులు కదా పట్టుకు వెళ్తారు. కానీ ఈ దొంగ రాత్రిపూట పనిగట్టుకుని మరీ దొంగతనం చేసి చెప్పుల జతలు బోట్ల జతలు కాజేస్తున్నాడట. హైదరాబాద్ రామాంతపూర్ ఏరియాలో గత కొంతకాలంగా కాలనీలో బయట పెట్టిన బూట్లు చెప్పులు పోతున్నాయట. ఇలా ఒకరి ఇంట్లో కాదట, సుమారు 100 ఇళ్లలో ఇదే కంప్లైంట్ అట. రాత్రి 2 గంటల సమయంలో వచ్చి మరీ దోచుకు వెళ్ళిపోతున్నాడట ఆ వింత దొంగ. ఈ వింత దొంగపై నిఘా పెట్టిన కాలనీవాసులు సీసీ ఫుటేజీలు చూసి దొంగపై దగ్గరలో ఉన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట. దొంగను పట్టుకున్న కాలనీవాసులు అతని ఇంటి వద్దకు వెళ్లి చూడగా అందరి చెప్పులు బయటపడ్డాయట. సుమారు 1000 జతల షూస్ చెప్పులు చూసిన కాలనీ వాళ్ళు పోలీసులు ఆ వింత దొంగ దోచుకెళ్లిన సొత్తును చూసి నవ్వాలో ఏడవాలో తెలియక అవాక్కవుతున్నారట. ఈ చెప్పులు కొట్టేసే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా అంటూ చెప్పులు బాధితులు ఆ వింత దొంగను చూసి చివాట్లు పెడుతున్నారట. మీకెప్పుడైనా ఇలాంటి సన్నివేశాలు ఎదురయ్యాయా? మీ కాలనీలో కూడా ఇలాంటి దొంగలు ఎప్పుడైనా పడ్డారా అంటే ఏం చెప్తారు? కామెంట్ చేయండి. చెప్పుల బాధితులు అంతా అనుకుంటారా? కాదు, ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కడే దొంగ, మామూలు కాదు. వీడే మహానుభావుడు. వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. ఇది మొత్తం రామంతపూర్ ఏరియాలో జరిగింది. ఇది చెప్పుకోవడానికి కూడా నవ్వుగానే ఉంది. రామంతపూర్ రాత్రి కరెక్ట్ 2 గంటల టైం నుంచి పడుతున్నాడు. 20 రోజులు అంది ఇవాళ దొరికాడు. ఎందుకు అనవసరం ఇవన్నీ పనులు దొంగ పనులు ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు చెప్పులు దొంగతనం చేసి దొంగతనం కాకూడదు. ఇవి నా కొడుకు అమ్మ, ఇవి నా కొడుకువి, ఈ అన్నయ్య నా ఇంకో జతలు ఏం లేదు. ఇవాళ భార్య రాత్రి అట్టగా దొంగతనం చేయాలంటే నా దగ్గర సీసీ కెమెరా ఉంది.